ఈ రోజు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి చెల్లుబాటు కాని ఓట్లు 11%, 28,686 ఓట్లలో 10,000కు పైగా తనకు వచ్చాయని తెలిపారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన 93,000 మంది ఓటర్లు మద్దతుగా నిలిచారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ వాదిగా ఉంటాను, యాక్టివ్ కార్యకర్తగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు రేపటి నుంచే నా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగానని, కరీంనగర్ తో పాటు చాలా చోట్ల కాంగ్రెస్ లో ల్యాబ్స్ ఉందని అన్నారు. వాటిని సరిదిద్దేందుకు తనకు ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని చెప్పారు. ల్యాబ్స్ పై నివేదిక రూపంలో పార్టీ పెద్దలకు ఇస్తానని, ప్రక్షాళన దిశగా పనిచేస్తానని తెలిపారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. చొప్పదండి, వేములవాడ, సిరిసిల్లలో కాస్త వెనుకబడి ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీలో లోటుపాట్లపై పార్టీ పెద్దలకు నివేదిక ఇస్తానని చెప్పారు. పార్టీలో స్తబ్దత ఉందని, ఉత్సాహపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశారు. చెల్లుబాటు కాని ఓట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని కోరారు. 50%+1 ఓటు రాకపోయినా విజేతను ప్రకటించిన నేపథ్యంలో ఆ విధానం తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలని కోరుతున్నానని చెప్పారు. వాళ్ళ నిర్ణయానికి నేను శిరసావహిస్తాను. ప్రజల ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారో దాన్ని కూడా నేను శిరసావహిస్తూ మరి నాకు సహకరించిన పట్టభద్రులు, ఎందుకంటే పట్టభద్రులు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ నా నంబర్ 2 పక్కనే వేశారు. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మళ్ళీ 0-2 అని వేశారు అంతే. ఇంకెక్కడ 1 లేదు, 3 లేదు, ఏం లేదు. సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ గమనించాలి, ఇది మనం నైతికంగా విజయం సాధించాము. నా శ్రేయోభిలాషులు కానీ, మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ, పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు. యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రులకు నేను ఏవేవి హామీలు అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ ప్రామిస్ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి రేపటి నుంచి నా కార్యాచరణ ఉంటుంది అని కూడా సో ఎట్టి పరిస్థితుల్లో వెనుక అడుగు వేసేది లేదు. రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కింది స్థాయి శ్రేణులకు ఇక్కడ ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 3 రోజుల కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల హడావిడి అక్కడ కనపడలేదు. అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్లో. సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాప్సెస్ ఉన్నాయో, ఎందుకంటే ఆల్మోస్ట్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు విస్తృతంగా తిరిగి వచ్చారు. ల్యాప్సెస్ లేవు అనేది అది తప్పు, ల్యాప్సెస్ ఉన్నాయి. కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా నా కాంగ్రెస్ పార్టీ గెలుపుగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఫైనల్గా మరి ముఖ్యమంత్రి గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి వారితో పాటుగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం ఖచ్చితంగా మరి మన మంత్రివర్యులు మంత్రి నివాసులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా ఈవెన్ పోలింగ్ ఏజెంట్ల డబ్బుల కాడ నుంచి కూడా ₹1 నా దగ్గర తీసుకోకుండా తన సొంత ఖర్చులతోటి మంత్ని ఒకటే కాకుండా మొత్తం ఎంటైర్ పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, ఈవెన్ మంచిర్యాల కావచ్చు, కరీంనగర్లో కూడా గల్లీలో మీటింగ్లు పెట్టేసి అన్ని సంఘాల వాళ్ళతో మాట్లాడి అసలు నాకంటే ఎక్కువ కష్టపడి, అంటే ఇంత కష్టపడడంలో ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది. సార్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో నాకు ఫేవరిజం చేయాలి, నేను గెలిస్తే ఏదో అవుతుంది అని కాదు. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చాలా కసిగా పనిచేసిన చాలా మందిలో కొన్న ప్రభాకర్ గారు పనిచేసి ఉన్నారు, అందరూ పనిచేశారు. కానీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం శ్రీధర్ బాబు గారికి ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా భుజాన వేసుకోవాలి.